శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూన్ 10వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 2 కొరింథీ 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడదురయజాలినంత బలము కలవై ఉంటున్నవి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య మన పక్షాన ఆయన ఉండువాడు. మన శత్రులతో ఆయన యుద్ధం చేసి మనకు విజయమును దయచేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఈ లోకములో మనం పోరాడేటువంటిది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుతూ ఉంటున్నాము. నిజమే, మనం పోరాడుచు ఉన్న సందర్భములో మనకు జయమును దయచేసేటువంటి దేవుడు మన పక్షమున ఉంటున్నాడని, అపవాదిని కూడా ఎదిరించి కృపను దేవుడు మనకు అనుగ్రహించగలిగాడని మనం సంపూర్ణముగా విశ్వసించువారుగా ఉండాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉంటున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు నేడు మాతో కూడా మా ముందర నడుచుచుంటున్నాడు అనేటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవితంలో బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆనాడు మనము చూడగలిగితే శాంసనుకు పచ్చి గాడిద దవడ ఎముక ఆయుధముగా ఉండగలిగాది. ఒడిశెల రాయి దావీదునకు ఆయుధముగా ఉండగలిగాది. గిద్యోనుకు కుండ, దీవిటి, బూర ఆయుధముగా ఉండగలిగాది. నిజమే, ఈ రోజున దేవుడు మనకు తన వాక్యాన్ని ఒక ఆయుధంగా దేవుడు మనకివ్వగలిగాడు. దేవుని వాక్యం సజీవమై బలముగలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉంటున్నదని దైవవాక్యం మనకి తెలియపరుస్తున్నది. దేవుని యొక్క వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, అపవాది మీద దాడి చేసి జయించుటకు దేవుని యొక్క వాక్యాన్ని మనము గట్టిగా చేపట్టుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. గమనించవలసిన విషయం, ఫిలిప్పీ 2:14 చూడగలిగినట్లయితే, జీవవాక్యమును చేత పట్టుకుని లోకములో జ్యోతుల వలె కనబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంధకార చీకటి శక్తుల ప్రభావమును జయించుటకు, లోకమందు ప్రకాశించుటకు దేవుని వాక్యాన్ని మనము గట్టిగా చేపట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. మనలోని భయం, కలవరం, సొమ్మసిల్లిపోయిన పరిస్థితిని దేవుడు తీసివేయగలుగుతాడు. అపజయ తలంపులను పుట్టించే అపవాదిని మనము ఎదిరించుచుంటున్నామని ఆ ధైర్యం మనకు ఉండాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, బైబిల్ చెబే మాట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ రోజున మనమైనా మన కుటుంబమైనా ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును మనము నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. యుద్ధంలోకి నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా కింద అణిచివేసితివి అని కీర్తన 18:39 మనము చూడగలం. నిజమే, దేవాతి దేవుడు మన పక్షమున ఉండి గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కావున ఏ విషయంలో కూడా మనం పిరికితనానికి, భయానికి చోటు ఇవ్వకూడదు. మనము నమ్మిన దేవుడు మహా గొప్పవాడు. ఆయనే మన పట్ల శక్తివంతమైన కార్యాలు చేయనటువంటి వాడు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా. దేవా, మీరు నా తండ్రి, ఆత్మ సంబంధమైనటు యుద్ధోపకరణములు ప్రభువా మీరు మాకు ధరింపచేసిన దేవుడై మీరుంటున్నారు. దేవా, మా జీవితంలో మీ వాక్యాన్ని ఒక ఆధారంగా మేము పెట్టుకొని
అదే ఒక శక్తివంతమైన ఆయుధమని నా తండ్రి మేము గ్రహించిన వారమై మా మీద ఎదురాడేటువంటి ప్రతి శత్రువును కూడా జయిస్తూ మీ వలన తండ్రి ఒక జీవితాన్ని కలిగి జీవించేటువంటి కృపను దేవా మీరు దయచేయమని, మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని, మీ బిడ్డల యొక్క జీవితంలో నాయన తాము ప్రార్థించినప్పుడెల్లా మీ నుండి ఏదైతే అడగగోరుతున్నారో దానంతటిని పొందుకొని భవిష్యత్తును చక్కగా సాగించుకునే కృపను మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.